హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. ప్రతిరోజు మనం కిచెన్లో చేసుకునే పనులను సులువుగా ఎలా చేసుకోవాలి, ఇది అనవసరం అని పడేసే వస్తువుని తిరిగి మళ్ళీ ఎలా ఉపయోగించుకోవాలి అన్నటువంటి సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తానండి. స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అసలు మర్చిపోండి. అండ్ ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దాం. మనం రెగ్యులర్గా చైన్స్ ఇలా ఉంగరాలు పెట్టుకుంటూనే ఉంటాం కదండి. ఇవేంటంటే కొన్ని రోజుల తర్వాత సోప్ వెళ్ళిపోవడం, అలాగే మట్టి ఉండడం వల్ల షైనింగ్ తగ్గిపోతుంది. ఎట్ ద సేమ్ టైం మట్టి కూడా లోపల ఉండిపోతుంది కదా. అలాంటప్పుడు ఇది నీట్గా ఇంట్లోనే షైనింగ్ తెప్పించుకొని ఆ మట్టి కూడా ఈజీగా అయితే తీసుకోవచ్చు. కొంచెం అంటే కొంచెం షాంపూ వేసుకొని, కొంచెం వాటర్ వేసేసుకొని, పాత బ్రష్ ఏదైతే ఆ పాత బ్రష్ నీట్గా క్లీన్ చేసామంటే షైనింగ్ వస్తుంది. ఎట్ ద సేమ్ టైము షైనింగ్తో పాటు ఆ మురికి కూడా పోతుందండి. ఈ టిప్ ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బేకింగ్ సోడా ఉంటుంది కదా. బేకింగ్ సోడాని కొంచెం అంటే కొంచెం దానిలో కొంచెం అంటే కొంచెం వాటర్ అయితే తీసుకోండి. ఈ రెండు బాగా కలుపుకున్న తర్వాత కొంచెం లిక్విడ్గా కాకుండా కొంచెం పేస్ట్ లాగా అయితే చేసుకోండి. దీనిలో మరి కొంతమందికి ఇలా ఈ గిలకల దగ్గర అలానే మోకాళ్ళ దగ్గర నలుపుగా ఉంటుంది కదండి. అలాంటి వాళ్ళు దీన్ని రెగ్యులర్గా ఇలా రాసుకున్నారే అనుకోండి, ఖచ్చితంగా ఆ నలుపు అనేది ఉండదండి. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేసండి. మీ ఒక్క లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే ఈ వీడియో సజెస్ట్ అవుతుంది. కాబట్టి ఇంతవరకు చూసినా కూడా లైక్ చేయలేదా, ప్లీజ్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి వాటర్ని అయితే నేను ఒక గ్లాస్ తీసుకున్నానండి. దానిలో బేకింగ్ సోడా ఉంటుంది కదండి. బేకింగ్ సోడా కూడా కొంచెం వేసుకున్నాను. దానిలో నిమ్మకాయ ఉంటుంది కదండి. ఒక నిమ్మ చెక్క హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నాండి. దానిలో వెనిగర్ ఉంటుంది కదా, వెనిగర్ను ఒక స్పూన్ అయితే తీసుకున్నాను. తర్వాత మనం బండలు తుడుచుకునేటప్పుడు మాప్ పెట్టుకున్నప్పుడు లైజాల్ వేస్తాం కదా, లైజాల్ని కూడా ఒక హాఫ్ కప్ అయితే తీసుకున్నానండి. ఈ మూడు బాగా కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలాంటి టిప్స్ ట్రిక్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి ప్రీవియస్ వీడియోస్కి వెళ్ళండి, చూడండి. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి. ఒక స్ప్రే బాటిల్లో పోసేసుకోండి, లేదంటే వాటర్ బాటిల్ ఏదైనా ఉన్నా వాటర్ బాటిల్లో పోసేసుకొని క్యాప్ ఉంటుంది కదా, ఆ క్యాప్కి రంధ్రాలు పెట్టుకున్నారనుకోండి, దానికి కూడా స్ప్రే చేసుకోవచ్చు. దీనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? మన బాత్రూమ్ లోపల కొన్నిసార్లు ఎంత నీట్గా క్లీన్ చేసినా కానీ కొంచెం బ్యాడ్ స్మెల్ అయితే వస్తూ ఉంటుంది కదా. అలాంటప్పుడు మన టైల్స్ కానివ్వండి, పైన గోడలకు కానివ్వండి, ఇలా కొట్టుకున్నారంటే మన బాత్రూమ్ అనేది గుడ్ స్మెల్ వస్తుంది, బ్యాడ్ స్మెల్ అనేది రాదు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసేసి పెద్దలపాయ ఉంటుంది కదా, పెద్దలపాయని తీసుకొని దాని తొక్క అంతా తీసేసేయండి. అండ్ ఏది బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి. ఆనియన్ని ఇలా తొక్కంతా తీసేసుకున్న తర్వాత ఇంకా సూది దారం తీసుకొని మధ్యలో ఇలాగా పెట్టేసుకోండి. ఇలా దారం అయితే పైకి వచ్చేసేయాలండి. దీన్ని దేనికి ఉపయోగిస్తాం అనుకుంటున్నారా? వర్షాకాలం వచ్చేసింది కదండి, దోమలు అయితే బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా. అలాంటప్పుడు కొంతమందికి ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇలా చిన్నపిల్లల వాళ్ళకి మనం రెగ్యులర్గా కెమికల్స్, జెట్ కాయిల్స్ అలానే ఆల్ అవుట్లు ఇష్టం ఉండదు కదా. అలాంటప్పుడు ఇలా అప్పుడప్పుడు న్యాచురల్గా ఇలా ట్రై చేస్తూ ఉండి మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుందండి. రెగ్యులర్గా చేస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా వర్క్ అవుతుందండి ఈ టిప్. ఆనియన్ ఇలాగా మధ్యలో కట్ చేసుకోవాలండి. మనం ఎలా అంటే 4 పాయలు విడిపోకూడదు, అట్ ద సేమ్ అలాగే అతుక్కొని ఉండాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. దీని మధ్య లోపల నేనైతే ఇక్కడ కొబ్బరి నూనె వేస్తాను. నిమ్మ నూనె ఉంటే ఇంకా బెస్ట్ అండి. నిమ్మ నూనె బాగా వర్క్ అవుతుంది. ఈ ఘాటు స్మెల్కి ఆనియన్ అలాగే నిమ్మ నూనె చేదు స్మెల్కి దోమలు అనేవి ఇది ఎక్కడ అంటే మెయిన్ గేట్ దగ్గర 6 ఆ టైంలో సాయంత్రం పూట 6 గంటలకి పెట్టుకున్నారనుకోండి, ఘాటు స్మెల్కి దోమలు అనేవి కొంతలో అయినా రాకుండా అయితే ఉంటాయండి. ఈ టిప్ ట్రై చేయండి, చాలా బాగా అయితే వర్క్ అవుతుంది. అండ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకున్నారనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి పక్కనే ఉన్న బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి. టీ కప్పులో ఇలా ఉడికిపోయిన ఎగ్ని వేసేసి ఒక 2-3 టీస్ అలా షేక్ చేశారే అనుకోండి, ఈజీగా అయితే పై తొక్క అనేది వస్తుందండి. పిల్లలకి ఇది అప్పు చెప్పారంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తుంటారు, వాళ్ళకి కూడా కొంచెం వర్క్ అయితే అలవాటైనట్లు కూడా ఉంటుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి చిన్న షర్ట్స్ కానివ్వండి, లేదంటే ఏమన్నా కొన్నప్పుడు కానీ ఇలాంటి గుండు పిన్నులు కానీ సూదులు కానీ వస్తూ ఉంటాయి కదా, వీటిని ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా, ఎక్కడ పడితే అక్కడ పడేసాం అనుకోని చిన్నపిల్లలు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి, గుచ్చుకుంటూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఇలా డస్టర్ ఉంటుంది కదా, డస్టర్ గుచ్చేసారనుకో ఈజీ మనకు కనిపిస్తే అండ్ ఎక్కడ కూడా కింద పడే ఛాన్సే ఉంది. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాంటి కార్నర్స్ ఉంటాయి కదండి గ్యాస్ కౌంటర్ టాప్ దగ్గర, మనకి ఈ కార్నర్స్ కొంచెం గ్యాప్ వచ్చినా కానీ ఈ గ్యాప్స్లో నుంచి చీమలు పుడుతూ ఉంటాయి కదా, నిజంగా పుట్టలు అనేవి పెడుతూ ఉంటాయి కదా. అలా చీమలు అనేవి రాకుండా ఉండాలంటే టాల్కమ్ పౌడర్ ఉంటుందిగా, టాల్కమ్ పౌడర్ మీరు రెగ్యులర్గా ఇక్కడ అప్లై చేశారనుకోండి, చీమలు అనేవి రాకుండా ఉంటాయి. ఐ హోప్ ఇది కూడా నచ్చిందని అనుకుంటున్నాను.
అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి ది బెస్ట్ యూస్ఫుల్ టిప్ అండి. మనకు కొన్నిసార్లు ఇలాగ మసాలా ప్యాకెట్లు కానివ్వండి, లేదంటే ఏమన్నా కొన్నప్పుడు ఫ్రీగా వస్తూ ఉంటాయి కదా, బ్రూ పౌడర్ ప్యాకెట్స్ కానివ్వండి, లేదంటే మన బూస్ట్ పౌడర్ ప్యాకెట్స్ కానీ వస్తూ ఉంటాయి. దీన్ని కొంతమంది వాడడం ఇష్టం, కాఫీ ఇష్టం ఉండని వాళ్ళు ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు లేదు అంటారా, కొన్నిసార్లు బ్రూ పౌడర్ కానివ్వండి, లేదంటే బూస్ట్ పౌడర్లు కానివ్వండి గడ్డగట్టిపోతూ ఉంటుంది కదా, గడ్డగట్టినప్పుడు అవి పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా దాన్ని ఎలా రీయూజ్ చేద్దామని ది బెస్ట్ టిప్ అండి. మనం కొన్నిసార్లు కిచెన్లో ప్రాన్స్ కానివ్వండి, ఫిష్ కానివ్వండి, నాన్ వెజ్ ఏది వండినా కానివ్వండి, ముఖ్యంగా ప్రాన్స్ వెళ్ళండి వండినప్పుడు అంతా కిచెన్ అంతా నాన్ వెజ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా పాడైపోయింది లేదంటే కాఫీ ఎవరైనా తాగకుండా ఉన్నారు, ఎక్స్పైరీ అయిపోయింది ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి ఒక దోశ ప్యాన్ పైన జస్ట్ గోరువెచ్చలు అయిపోయిన దోశ ప్యాన్ పైన ఇలా కనుక మీరు కాఫీ పౌడర్ వేశారనుకోండి, కిచెన్ అంతా మంచి స్మెల్ వస్తున్నాయి, అట్ ద సేమ్ టైం పాజిటివ్ ఎనర్జీ కూడా ఉంటుందని. మన కిచెన్ అంతా బ్యాడ్ స్మెల్ వస్తుండే మనకు అది సరిగా కిచెన్లో పని కూడా చేయలేం కదండి. అలాంటప్పుడు కిచెన్ అంతా నాన్ వెజ్ స్మెల్ వస్తున్నాడు. ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా వర్క్ అయితే అయి తీరుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం దానిపైన ఇలా అంటుకున్న తర్వాత ఈజీగా అయితే వచ్చేస్తుందండి, సింపుల్గా కూడా వస్తుంది. దీన్ని తీయడానికి ఎక్కువసేపు కూడా కష్టపడాల్సిన అవసరమే లేదు. ఈ టిప్ ట్రై చేయండి, బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటుంది, మంచి పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఉంటుంది. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కన ఏమైనా బెల్ సింబల్ అయితే యాక్టివేషన్లో ఏది బాగా నచ్చిందని కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. లైక్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. రేపటి వీడియోలో మంచి మంచి టిప్స్ వస్తే మళ్ళీ మీ ముందుకు సందర్భంగా మీ అందరూ హ్యాపీగా ఉండాలని హార్ట్ఫుల్ అయితే కోరుకోండి. థ్యాంక్ యూ సో మచ్.